మనం చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చా? అన్నా ఈ పని చేసి ఒకడు ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు. బానే ఉంది, చెయ్యొచ్చు కానీ మన గ్రూప్ లో ఎవరు చేస్తారా? మీరు అన్నగారు నేను చేస్తాను అన్నగారు. రే అది బాగోదురా, వద్దురా. ఏమైపోతుంది? ఏం అయిపోతుంది అంటున్నాడు? ఆయనే ఆశపడి అడుగుతున్నాడు. అన్నగారు నేనున్నాను అన్నగారు, మీరు చెప్పండి. ఈ పని చేస్తే గెలుస్తామా గెలవా? క్లీన్ స్వీప్. గెలుస్తాం. గెలుస్తున్నాం. నన్ను ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాం. శిరసెందుకురా, చేత్తో చేస్తేనే చాలు. ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా. మంగళవన్నా ఏయ్, నువ్వేం చెప్పొద్దు. సరే అన్నగారు మీరు కూడా ఏం చెప్పొద్దు. ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం, గౌరవం, అంతే. ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత. మరుగుదొడ్లు అస్సలు లేవు. మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం. కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది. ఎలా ఉంది మా ఐడియా? ఎలక్షన్ అప్పుడు అందరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఏమీ సరిగ్గా చేయలేదు. ప్రశ్నించావు సోదరా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు. అందువల్ల మేం చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముక, నా తోడబుట్టని తమ్ముడు, మీ అందరి ముద్దు బిడ్డ, నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు. విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం. ఇప్పుడు మన మంగళవన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అన్నా, బకెట్లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి. ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్లో ఉన్నారు. మీ సేవని మొదలెట్టచ్చు. రెడీ మోయా? అన్న రెడీ. ఈ రోజు నీకు ఇది మూడోసారి కడగడం. వస్తానని చెప్పానుగా. ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది? ఎందుకు దొబ్బుతారు? ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం, గౌరవం, అంతే. ఎవరో పోస్టర్లు అంటించింది? ఎవరైతే ఏం మామయ్య, మంచి పని చేశాడు. సుబ్రత సుకుమారుడు. ప్రభావతి, ఏం స్టాక్ అది? వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్. వాటన్నిటిని తీసుకున్న రూమ్ రా. సరే సార్. ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి, చూసావా? ఐప్యాడ్ లో ఉన్నాయి, చూడు చూడు. ఏయ్, ఎందుకు పెట్టేశావు? నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా? అవును ప్రభా, వీకెండ్లో ఏం చేస్తూ ఉంటావు? ఫ్రీగా ఉంటావా? ఈ ఆదివారం అరకు వెళ్దాం అనుకుంటున్నాను, ఒంటరిగానే. ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా, అలా జాలీగా వెళ్ళొద్దాం. ఏమైంది? ఈ సింహం ఇలారా. ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి. అక్కడి నుంచి చెప్పు, వినిపిస్తాను. అది సింహం మన ప్రభావతితో ఒక ఎదవ తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. తను పని మానేస్తానంటోంది. రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్లి ఏంటో అడగొచ్చుగా.
రే సింహం టైం అవుతుంది రారా. ఇదిగో వస్తున్నాను రా. రేయ్, నీ చెల్లెలతో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను. ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. లోకంలో ఏ మూల కారిది పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కెలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి, లేదంటే అక్కడే ఉండిపోతాం. అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి? దానికి నువ్వే అర్థమైతే చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడవక ప్రభా, నేనొస్తాను రేపు. పర్వాలేదు అక్క, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టుండొచ్చు. నమస్తే. రే బావా, రే మనల్ని లోపలికి వదులుతారా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి. నేను వచ్చి చెప్తాను, ఉండు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. అన్నా రారా సింహం. ఏం పర్లేదు పర్లేదు, మనోడే. పెట్టు. క్యాండిడేట్ ఎవరో చెప్పండి. మన మంగళమే. వాడా? నమ్మకస్తుడే కదా. వాడో పప్పు సుద్దా. నేను గీత గీశానంటే దాన్ని అస్సలు దాటడు. ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియాని ఖాళీ చేసి ఇచ్చేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతానికి cheers. హే మంగళం, వాట్ ఇస్ దిస్? నువ్వు మూసుకుండవే, కాకబట్టి పని చేసుకోవడానికి అన్నా, నీ వచ్చింది. చేతికి దెబ్బేం తగలేదుగా? చెయ్యిరా. నీ అయ్యో, ఇది మాత్రమే చేస్తాననుకున్నావా? ఇది కూడా చేయగలరా? అన్నా, అన్నగారు ఉన్నారు, సినిమా చూపిస్తున్నావా? ఏయ్. అన్నగారు, ఏంటిది? నిన్నొచ్చిన ఈ బేవస్ గడి కోసం అందరి ముందు నన్ను కొట్టావు కదా? కొట్టి చంపేస్తా, వెళ్ళిపో. ఎలాగో కొట్టావు కదయ్యా, మరి ఇంకేంటి? మంగళం. ఏంటి మంగళం? డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది? ఇంకా నా పేరు చెప్పప్పుడే నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. రేయ్, నీకు మత్తు ఎక్కువైపోయింది. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. అవును, నాకు మత్త. నీ మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను. అంతా కొట్టి దించేసావు కదా, ఇంకా ఎక్కడ మత్తు? పొద్దస్తమానం మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం జరగానే సర్వేస్తున్నావా? లేస్తోంది. మన పార్టీ అభ్యర్థిని కొట్టొచ్చు అన్నగారు. రేయ్, నేను తలుచుకుంటే వాడిని నిలబెట్టగలను లేదా పడుకోబెట్టగలను. రేయ్, పోరా బయటికి. కడగడానికి మాత్రం నేను పీడు కార్పొరేటరా? అన్నా, అలా అనకండి. నేను కడగడానికేనా? రేయ్, గబ్బు నాయన, పోరా బయటికి. నువ్వు ఏ పీకుతావో చూస్తాంరా. ఇక్కడ ఉప మేయర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి ఉప మేయరు, మెయిన్ మేయర్? నాకు ఎవరైనా దీంతో సమానం పారా. ఇదిగా అలా తీసి పారేసేటంటయ్యా. రేయ్, మాట్లాడకుండా పోరా. అన్నగారు, అన్నగారు, నువ్వెవరు అయ్యా నన్ను పొమ్మడానికి? నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు. రే కృష్ణమూర్తి, పదరా. ఎవరైనా గెలవాలనుకున్నా, గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి. నీకు గెలుపంటే ఏంటో నేను చూపిస్తాను రా. సింహం, నీకేం కాలేదుగా? లేదన్నగారు, కానీ మంగళవన్న పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడో పనికిరాని ఎదవా. వాసు, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. సరే అన్నగారు.
సరే బావా బయలుదేరుతా. బావా ఇంటి వరకు తోడుగా రానా? వచ్చేం బిగుతావు? కాదురా, తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అన్నాను. రేయ్ నువ్వేనా డాక్టరా? ఇంటికి వచ్చి మంది ఏమైనా పూస్తావా? నువ్వు వెళ్ళి పడుకోనన్నా. బాయ్.